హాయ్ అండి. చేప తలకాయలకి మీ ఇంట్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి? మా ఇంట్లో అయితే మా అత్తగారికి నాకు చాలా చాలా ఇష్టం. అందుకనే పచ్చి మామిడికాయ వేసి వీటినైతే ఇగురు పెడుతున్నాను. నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప తలకాయలకైతే కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆవాలు, ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకొని ఇవి కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆవాలైతే వీటికి స్పెషల్ టేస్ట్‌ని ఇస్తాయండి. ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు, పసుపు వేసి పట్టించిన చేప తలకాయలైతే బాగా వేయించి పక్కన పెట్టుకొని నేనైతే 1½ మ్యాంగో పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. అదే కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉడకబెట్టిన మామిడికాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఆ తర్వాత ఇది కాస్త బాయిల్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న ధనియా పౌడర్ కూడాను వేసుకొని మనం వేయించి పెట్టుకున్న చేప తలకాయలను కూడా వేసుకొని ఇందులోనే కాస్త గరం మసాలా ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీ ఇంట్లో చేప తలకాయలకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.